వైశాఖ పురాణం 22వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపము లేని ధర్మము శుభకరములగు విష్ణు కథలు చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు. ఇంకనూ వినవలసి అనిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుట లేదు. కావున నాయందు దయయుంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింప కోరుచున్నానని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరొక కథను చెప్పుదును వినుము. పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరదీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్ష నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకుని అచ్చటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాక్కొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంఖుడును అచ్చటి నుండి కదలెను. ఎండకు కాళ్ళు కాల్చుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడల యందు వెతికి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వానియందు దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వానికియ్యవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయం. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యం కలుగును కదా అని భావించెను. శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీ భవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యం పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలు నిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖంగా నుండుమని వానిని ఆశీర్వదించెను. కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యం వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవీ విషయమును వివరింపమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకుల ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ నడుగుట శ్రీహరి మహిమయేనని వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాక్కొన్నను ఎండలో బాధపడు నాయందు దయగలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయం. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలం జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాస దానధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయ కారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి నిర్మలము సంతుష్టికరమైనచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టి నందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి,
సేతువునకు ఎచటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచటికిని పోనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకల నిచ్చుటచే నీకు పుణ్యం కలుగును నిశ్చయం అని శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలో ఒక సింహం పులిని చంపుటకై వేగముగా బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజంపై పడెను. సింహమునకు గజమునకు భయంకరము యుద్ధం కలిగెను. రెండునూ యుద్ధం చేసి చేసి అలసి నిల్చుండి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలు వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపమున నందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యముల విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకిలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మాతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు కోహరుడు అనే మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవనంలోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మాతంగ మహర్షి నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు, జనులకు విసనకర్రలతో అలసట ఓపునట్లుగా విసురుడు, మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు, చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు, ప్రాతకాలమున స్నానం చేసి శ్రీహరి పూజింపుడు, శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించినచో మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములమిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకమున బలుపు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలెను. దాక్షిణ్యం వలన ధనలోభం చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలం నరకమునందుదురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వివరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహరుడు గజముగను చిరకాలం అడవిలో ఉండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపము నందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలుసుకొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడును బ్రాహ్మణునితో వైశాఖ ధర్మమును గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యెను. అతడు పశ్చాత్తాపుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం.